నాకు అల్లు అర్జున్ గారిది లుక్ చూస్తా ఉంటే అసలు ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలా రికార్డులు మొత్తం నా అరచేతిలో ఉన్నాయని చెప్పేసి నా చేతి కూడా అప్పట్లాగా కాదు ఇప్పుడు తోడేలు చేతి అయింది అని చెప్పేసి ఆయన చూపిస్తా ఉన్నాడు. నాకు అసలు ఆయన లుక్ చూస్తా ఉంటే అసలు నిజంగా నేను కూడా తోడేలు అయితే బాగుండే అని అనిపిస్తుంది. అసలు ఆ గోర్లను చూస్తే ఉంటే నా గోర్లేనికి ఇట్లా ఉన్నాయి అని అనిపించింది. అంత సూపర్ ఉన్నది. నిజం చెప్పాలంటే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలా ఒక దమ్మున్న ఫ్యాన్స్ ని మెప్పించే మొగోడు ఎవరంటే మన అల్లు అర్జున్ గారు. ఆయన అల్లు అర్జున్ గారు రికార్డులల్లో అట్లనే వెళ్ళిపోతున్నాడు. ఒక స్టైలిష్ గా అట్లనే వెళ్ళిపోతున్నాడు. ఇంతకు ముందు మన శివాజీ గారిని గుండు భాస్కర్ చూసినాం. ఈ మూవీలా ఆయన కూడా గుండె ఉన్నది. అట్లే సార్ మీరు ఏం చేస్తారో అనుకుంటే మా అల్లు అర్జున్ సార్ కు గుండు కొట్టించిర్రు. నాకు ఇది చాలా బాధ అనిపించింది. నువ్వు గుండు కొట్టించినా పర్లేదు, కానీ పుష్ప రికార్డులను కూడా మించిపోయేట్లాక మీరు ఆయన సినిమాని తీర్చిదిద్దాలి అని చెప్పేసి నేను అనుకుంటా ఉండా. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లుండాలంటే మన కేజీఎఫ్ సినిమాల, పుష్ప 2 సినిమాల, అరే బాహుబలి 2 సినిమాల, ఇంకా వేరే సినిమాల, ఇంకా అవతల సినిమాలలో ఎట్లెట్లున్నాయో ఇప్పుడు అంతకు మించి ఉండాలి, ఒక రేంజ్ ఉండాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. కానీ కొద్దిగా తేడా వచ్చింది అనుకో, ముందే తెలుగు ఆడియన్స్ మీ ఎట్లుంటది తెలుసా, తేట తెలుగు జానా పిడికిలి బిగిస్తే దెబ్బకు పారిపోతారు అట్లుంటది. ముందే చెప్తున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఎదిగిన హీరో, ఇంటర్నేషనల్ పుష్ప రాజు సినిమా ఎట్లుండాలంటే అట్లా డిజైన్ చేయండి, ఆ రేంజ్ లో ఆయన రావాలి అని నేను వేడుకుంటా ఉన్నా. ఆయన డిస్టర్బ్ చేసి కొద్దిగా స్టోరీలా అటు ఇటు అయ్యి మళ్ళీ సినిమా యావరేజ్ అది ఇది అన్నారే అనుకోండి, మంచిగా ఉండదు, మామూలుగా ఉండదు చెప్తున్నా. ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ చేతులు ఏంటి ఏం బాలేదు, డిఫరెంట్ ఏం ఉండదు అని చెప్పి అంటున్నారు. బాలేదు అనే వాళ్ళకు బాధలు ఎక్కువ ఉంటాయి. బాధలు ఎక్కువ ఉన్నోనికే బద్ధకం ఎక్కువ ఉంటది. బద్ధకం ఎక్కువ ఉన్నోనికే ఏమంటారు, అది ఒకరిని చూస్తే విసిగా అనిపిస్తుంది చూడు, అలాంటి వాళ్ళు చాలా ఉంటారు. ఇంకోటి చెల్లి ట్రోలర్స్ ఎంతో మంది ట్రోల్ చేస్తేనే ఇప్పుడు ఒక గోటీల కంపెనీ మన రాజశేఖర్ సారు ఇప్పుడు మళ్ళీ ఫామ్ లకు వచ్చిందంటే ఒకటి అర్థం చేసుకో, ట్రోలింగ్ కూడా ప్రతి మూవీకి ఉండాలి. ఆ ట్రోలింగ్ అనేది ఎట్లుండాలంటే ప్రతి ఒక్కరిని లేపే విధంగా ఉండాలి, పండబెట్టే విధంగా ఉండొద్దు. అర్థమైందా? ఇంకోటి మన అల్లు అర్జున్ గారికి సార్ నిన్న మీకు బర్త్డే విష్ చెప్దామంటే నన్ను గేట్ కాడ నన్ను దొబ్బిర్రు, బయటకేసి దొబ్బిర్రు. అందుకోసం అని ఇప్పుడు చెప్తున్నా, హ్యాపీ బర్త్డే సార్, మీరు చల్లగా 100 ఏళ్ళు మస్తు ఉండాలి. ఈసారి పుష్ప 3 సినిమా మాత్రము 2029కి దింపుర్రి. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి. ఒకవేళ జగనన్న వచ్చినా వస్తాడు, ఇక పుష్ప 3 జగనన్న ఒకటిసారి దిగుతాడని నేను అనుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.